కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉమ్మడి పార్టీ అభ్యర్థి పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కూటమితో ఎన్నికలకు వెళుతున్నామని, వైసీపీని గద్దెదించేలా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేయాలని, రాబోవు కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్ ఉందని టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు రామదేవ్ సీతయ్య దొర, కరప అధ్యక్షులు దేవు వెంకన్న, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబతుల అప్పారావు, కరప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాస్, కాకలపల్లి చలపతిరావు, రజకుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాతపూడి రామకృష్ణ, మట్టా ప్రకాష్ గౌడ్, కౌజు నెహ్రూ, కామేష్, కొండా వినాయక్, యజ్జల బాబ్జీ, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. క్యాన్వాసింగ్ కన్నా ముందు పార్టీ సరి చేసుకుందామన్న ఆలోచనతో 3 days వెళ్తా ఉన్నాను. ప్రతి ఊరు రోజుకి 9 ఊర్లు 10 ఊర్లు పెట్టి ఒక గంట వాటర్ లిస్ట్ ఇచ్చి 5 ఇచ్చి అందరికీ చేస్తూ ఉన్నాం. అందులో వెళ్ళినప్పుడు మా లోకల్గా ఉన్న మా నాయకులు మిమ్మల్ని ఎవరన్నా పిలుస్తారు, మిమ్మల్ని పిలిస్తే మీరు కొంచెం అటెండ్ అవ్వండి, మీరు కూడా మీ సలహా కూడా తీసుకుంటాం. అక్కడ ఎందుకంటే ముందు ఏమన్నా మనం సరి చేసుకోవచ్చు. ఎందుకంటే నాకేమవుతుందంటే రోజు తిరగడం అయిపోతుంది. ఎందుకంటే మనం పొద్దులో ఉన్నప్పుడు అక్కడ ఎవరు మనోభావాలు ఎలా దెబ్బతిన్నా నాకు తెలియట్లేదు. అందుకని ఒకసారి నా రోజు ఈ జనసమూహంతో వెళ్తుంటే జై 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 అని నడుచుకుంటే పోతాం తప్ప అసలు విషయం తెలియట్లేదు. అసలు విషయం తెలుసుకోవాలని కాబట్టి 3 రోజులు అసలు విషయం పూర్తిగా తెలుసుకోవాలని. మీకు నానాజీ గారు, నా వయసు 44 సంవత్సరాలు. నాకు 10th క్లాస్ అయినప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ ప్రగతిలో చదివాను. ఆ రోజు నుంచి నాకు నానాజీ గారు నాయకత్వం చేద్దామా, ఆయన వెనకాల కూడా నేను వెళ్ళాను. ఎందుకంటే పార్టీ వ్యక్తిగా కాదు, ఆయన చూడటానికి, నానాజీ గారిని చూడటానికి వెళ్ళేవాళ్ళం మేము. ఆయన ప్రతి కార్తీక మాసం భోజనాలు పెడతారు మా అందరికీ. అది చూడటానికి మేము అందరూ వెళ్ళేవాళ్ళం. అంటే నానాజీ, పంతం నానాజీ అంటే నాకు 30 సంవత్సరాలు బట్టి ఒక అభిమానంగా నాకు అభిమానం, అందులో డౌట్ లేదు మీ అందరికీ. ఎందుకంటే నానాజీ గారు 1-2 కార్యక్రమాలు చేయలేదు, ఎంతో మందిని రాజకీయంగా తీర్చిదిద్దారు. ఈవేళ ఆయనకి చక్కటి అవకాశం వచ్చింది, ఎన్డీఏ కూటమిలో సీట్ వచ్చింది. అదృష్టవంతులు. మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెన్ను మొగలవని గెలిపిస్తున్నారు వేళ మీకు. అందులో మీకు ఏం మాత్రం సందేహం లేదు. అదే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అంటే మన దగ్గర వెళ్ళిపోయిన నాయకులు ఎవరో కూడా ఉంటారు, వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మలుచుకున్నారు.